వెల్కమ్ టు ద ఛానల్. మనలో చాలామంది తిరుమలకి వెళ్ళుంటారు. నేనైతే అనేక సార్లు వెళ్ళాను. మీ అందరికీ కూడా కళ్యాణకట్ట, అన్నదానం కాంప్లెక్స్, ఆస్థాన మండపం, అలాగే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 ఇవన్నీ పరిచయం ఉండుంటాయి. ముఖ్యంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కట్టకముందు పరిస్థితులు ఎలా ఉండేవి అంటే, అప్పుడు కూడా ఇలాగే షెడ్లు ఉండేవి. కాకపోతే యాస్బెస్టాస్ షీట్స్తో ఉండే షెడ్లు ఉండేవంట అప్పట్లో. అయితే ఈ నేను చెప్పిన క్యూ కాంప్లెక్స్ 1 కానీ, లేకపోతే ఆస్థాన మండపం కానీ, కళ్యాణగట్ట కానీ, ఇవన్నీ 1980లో కట్టారు. అవి ఎలా కట్టగలిగారు, అవి కట్టడానికి వచ్చిన ఇబ్బందులు ఏంటి అప్పట్లో అన్నది మనం ఈ వీడియోలో చూద్దాం. ఈ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కట్టకముందు కూడా షెడ్లోనే భక్తులను ఉంచేవారు. కాకపోతే అవి ఇందాక అన్నట్టు యాస్బెస్టాస్ షీట్స్తో ఉండేవి. పైనుంచి విపరీతమైన వేడి ఉండేదంట. లోపల అందరూ కూడా దాహం దాహం అంటూ ఉండేవారు. సరిగ్గా కూర్చోవడానికి వసతులు లేవు. కూర్చుంటే ఆనుకోవడానికి పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితులు ఉండేవంట అప్పట్లో. వాటిని ఎలాగైనా మార్చి భక్తులకి మంచి వసతి కల్పించాలి, మంచి దర్శనానికి వేచి ఉండడానికి మంచి హాల్ లాంటివి కట్టాలని చాలామంది అనేక ఈవోలు ట్రై చేశారు. అలాగే పివిఆర్కే ప్రసాద్ గారు ఈవోగా ఉన్నప్పుడు కూడా వారి ప్రయత్నాలు వారు చేశారు. కాకపోతే ఇవన్నీ కట్టడం అంత ఈజీగా అయిపోలేదు. అనేక ఇబ్బందులు ఏర్పడ్డాయి అప్పట్లో. ప్రస్తుతానికి మనం చూస్తున్న క్యూ కాంప్లెక్స్ అక్కడ ఒక మురికివాడ ఉండేదంట. 500, 600 ఇల్లులు, అక్రమ కట్టడాలు అలా మురికివాడలా ఉండేదంట. అలాగే మనం ఇప్పుడు చూస్తున్న ఆస్థాన మండపము, కళ్యాణకట్ట, అన్నదానం కాంప్లెక్స్ కానీ, ఇవన్నీ కూడా అక్కడ ఒక ఇంచుమించు 1000-1100 షెడ్లు, అదొక మురికివాడలా ఉండేదంట. ఇలా ఉండేదంట పరిస్థితి. అలాగే మనము ఇప్పుడున్న మన వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో నుంచి హాల్లో ఉంటాం. అలా ఇప్పుడైతే బెంచ్లు ఉన్నాయి, ఆనుకోవడానికి వీలుగా ఉంది, సర్క్యూట్ టీవీలు ఉన్నాయి, సేవలు ఏమేమి జరుగుతున్నాయని చూపిస్తున్న టీవీలో, ఫ్యాన్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇందులో కూర్చుని మన సమయం వచ్చాక గేట్లు తెరుస్తారు. గేట్లు తెరిచాక మనం గోవిందా గోవిందా అంటూ పరుగులు తీస్తాము. పరుగులు తీసుకుంటూ వెళ్తే మనకు ఒక బ్రిడ్జ్ లాంటిది వస్తుంది. కిందేమో దాన్ని దక్షిణ మాడ వీధి అంటారు. ఆ పైనుంచి బ్రిడ్జ్ పైనుంచి ఎక్కి మళ్ళీ అటుపైకి మెట్లు దిగి ప్రధాన ఆలయం గోడకు ఆనుకొని మనం అలా మహాద్వారం గుండా లోనికి వెళ్ళి ఆనంద నిలయంలోకి వెళ్ళి ఆ శ్రీనివాసుని రెప్పపాటు దర్శనం చేసుకొని గోవిందా గోవిందా అంటూ మళ్ళీ బయటకు వస్తాం. అలా వచ్చేటప్పుడు మహాద్వారం నుంచి బయటకు వచ్చేటప్పుడు మనకి ఎదురుగా మెట్లు ఉంటాయి. ఆ మెట్లు ఎక్కితే పైన ఉండే వీధిని సన్నిధి వీధి అంటారు. ఆ వీధి అప్పట్లో ఒక 50 అడుగులు వెడల్పు ఉండేదేమో బహుశా. అది చాలా ఇరుగ్గా ఉండేదంట. ఎంత ఇరుగ్గా అంటే అసలు జనాలు కిటకిటలాడుతా అసలు ఏదో జనసంద్రోహం అంటే ఒక జాతరలా ఉండేదంట అప్పట్లో. అక్కడి నుంచి అలా ముందుకు ఒక 100-150 గజాల దూరంలో బేద ఆంజనేయ స్వామి చిన్న ఆలయం ఉంటుంది. ఇది పరిస్థితి అప్పట్లో. వీటిని మార్చాలని అనేక సార్లు అనేక మంది ఈవోలు సంకల్పించారు. పివిఆర్కే ప్రసాద్ గారు ముందు కూడా ట్రై చేయడం జరిగింది, శంకుస్థాపన జరిగింది. కానీ అప్పట్లో ఆ శంకుస్థాపన చేయడం కోసం ఉన్న స్థలమే ఉందంట, అంతకుమించి వేరే స్థలం లేదంట. అది ఆనాటి పరిస్థితులు. అలాగా సన్నిధి వీధి విశాలంగా చేయాలన్నా, కళ్యాణకట్ట కట్టాలన్నా, క్యూ కాంప్లెక్స్ కట్టాలన్నా, ఏది కట్టాలన్నా కూడా అక్కడున్న అక్రమ కట్టడాలు, గుడిసెలు వీటిలన్నీ తొలగించాలి. సరే, తొలగించాలి అని ఎప్పుడు ఏ ప్రయత్నం చేసినా అక్కడున్న ఈ దుకాణదారులు కానీ, లేకపోతే అక్కడున్న నివసిస్తున్న వాళ్ళు కానీ వెంటనే కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకునేవారు. అలాగే అనేకమైన స్టేలు, లిటిగేషన్లు ఉన్నాయంట. ఎలా అంటే తిరుపతిలో ఉన్న మున్సి కోర్టు నుంచి ఢిల్లీ సుప్రీంకోర్టు వరకు అన్ని కోర్టులోనూ డిఫరెంట్ లిటిగేషన్లు, స్టే ఆర్డర్లు ఉన్నాయంట. దాని గురించి అంతకుముందు ఈవోలు కూడా ఎంత ప్రయత్నం చేసినా జరగలేదు, పనులు ముందుకెళ్ళలేదు. అయితే అప్పుడు ఈవోగా ఉన్న పివిఆర్కే ప్రసాద్కి వచ్చిన ఆలోచన ఏంటంటే,
భక్తులకు సౌకర్యాలు కల్పించాలంటే ముందు వీరికి కూడా సౌకర్యాలు కల్పించాలి. అంటే వీరందరూ కూడా ఆ శ్రీనివాసుని నమ్ముకునే ఇక్కడ బతుకుతున్నారు. కాబట్టి వీళ్ళకి కూడా ఏదో రకంగా దారి చూపిస్తే గానీ వీళ్ళు ఇక్కడి నుంచి కదలరు అని అనిపిచ్చి, వాళ్ళందరి సర్వేలు చేయించి, అందరితోని మాట్లాడి, ఆ తర్వాత బృహత్తర ప్లాన్, మాస్టర్ ప్లాన్ తయారు చేసి, అందరిని కన్విన్స్ చేసి, అక్కడున్న సన్నిహితులు దుకాణదారులకి ఎవరి దుకాణం ఎవరిదో వాళ్ళకి అందేలాగా వెనక్కి జరిపి, అలాగే మఠాలని కూడా కొంచెం దూరంగా జరిపి, కొంతమందికైతే గుడి నుంచి 3 కిలోమీటర్ల దూరంలో టౌన్‌షిప్ లాగా కట్టి, వాళ్ళకక్కడ లీజుకి ఇచ్చేలాగా అందరితోని అన్ని రకాల మాటలు మాట్లాడి, చివరికి ఈ కార్యక్రమాన్ని తలపెట్టడానికి సిద్ధపడ్డారు. అలాగా పనులని మొదలుపెట్టడానికి స్టార్ట్ అయ్యాక, మనం ఇప్పుడు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ అంటాం కదండీ! 1 అంటాం కదా! అది ఒకప్పుడు అది ఒక మురికివాడలా ఉండేదంట. అక్కడ ఒక చెరువు ఉండేదంట. అందుకని ఇప్పుడు మీరు గమనిస్తే ఇప్పుడు కట్టిన క్యూ కాంప్లెక్స్ ఆ చెరువు గట్టు మీద వచ్చేలా కట్టారు. అంటే బహుశా మనం చూస్తుంది క్యూ కాంప్లెక్స్‌లో కూర్చొని చూస్తే మనకి మధ్యలో గార్డెన్ లాగా అనిపిస్తది చూసారా? అది బహుశా అదంతా చెరువే అయ్యుంటది. ఈ క్యూ కాంప్లెక్స్ అర్ధచంద్రాకారంలో ఉంటది కదా! దాంట్లోనే మనం షెడ్‌లో కూర్చుంటాం. అదంతా ఆ చెరువు గట్టు మీద కట్టడం జరిగిందంట. కానీ ఈ కట్టడం అంత ఈజీగా ఏం జరిగిపోలేదు. అక్కడ ఒక చిన్న ఇబ్బందొచ్చింది. అది కట్టడానికి స్టార్ట్ అయ్యాక ఈ దక్షిణ మాడ వీధుల్లో కొంత ఇబ్బంది ఏర్పడింది. అక్కడున్న కొంతమంది పక్కా భవనాలున్నాయంట. అవి ఖాళీ చేయము, లేకపోతే అక్కడ వీళ్ళ పనికి అడ్డు రావడం జరిగింది. అది కొంత ఇబ్బంది పెట్టిందంట. దాన్నంతా సరిచేసి మళ్ళీ ముందుకెళ్ళడానికి కొంత టైం పట్టింది. అలా దాదాపు 3000 మందిని అక్కడి నుంచి తరలించడం జరిగింది. 3000 నిర్మాణాలని తరలించడం జరిగింది. వాళ్ళు తరలించినప్పుడు అక్కడ వారికి భోజనం గానీ, లేకపోతే వసతి సదుపాయం గానీ అవన్నీ కూడా చూడాల్సొచ్చింది. అందులో కూడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా వాళ్ళని సంతృప్తిపరిచేలాగా చేయడం జరిగింది. దాంట్లో ఇవన్నీ చేసి ఒక సంవత్సరం లోపు ఇంచుమించుగా ఈ 3 కట్టడాలు కట్టడం జరిగిపోయింది. ఇవన్నీ అయిపోతే మరొక సమస్య ఏర్పడింది వీళ్ళకి. అదే సన్నిధి వీధి. సో, వీళ్ళు సర్వే చేసినప్పుడు ఈ సన్నిధి వీధిని ఒక్కొక్క సైడు 50 అడుగులు వెనక్కి జరిపితే గానీ మళ్ళీ అంత విశాలంగా వీధి ఏర్పడదు, భక్తులకి సౌకర్యంగా ఉండదు అని వీరు భావించారు. దానికి తగ్గట్టుగా అక్కడ షాపు ఓనర్లతోనూ వాళ్ళందరితోనూ మాట్లాడడం జరిగింది. అలాగంటే ఒకవైపేమో 1000 కాల మండపం ఉంటది. దాన్ని ఒక 50 అడుగులు ఈ షాపులని 50 అడుగులు 1000 కాల మండపం వైపుకి జరపాలి. అలాగే వెనక్కి జరపాలి. అలాగే మరోవైపు మఠాలుంటాయంట. ఈ షాపులన్నీ వీధి మీదకొచ్చేసరికి వాటిలన్నిటిలో కూడా 50 అడుగులు వెనక్కి జరపాలి. అంటే అటు మఠాల వాళ్ళు కొంత నష్టపోతారు. వాళ్ళకి కాంపన్సేట్ చేయాలి. అలాగే ఈ షాపుల వాళ్ళకి అందరికీ నచ్చజెప్పి ఎవరి షాపు ఏ వరుసలో ఉందో అలాగే వచ్చేటట్టు చేస్తామని వాళ్ళు హామీ ఇచ్చారు. అయినా కొంతమంది అక్కడ షాపు ఓనర్లకి ఒక అనుమానం. సరే మేమంతా ఒప్పుకుంటాం. కానీ కొంతమంది ఇక్కడ ఉన్నవాళ్ళు రాజకీయ పలుకుబడితో వాళ్ళు కదలకుండా ఉండిపోతే మేమంతా మిగిలిన వాళ్ళంతా నష్టపోతాం కదా అన్న అనుమానం తీసుకొచ్చి వీళ్ళ పనుల ముందుకెళ్ళకుండా ఆపడం జరిగింది. అప్పటిదాకా వాళ్ళని ఒప్పించాలని చేసిన ప్రయత్నాలన్నీ బెడిసి కొట్టాయంట. అలా వారు మళ్ళీ కోర్టులో స్టేలు తెచ్చుకోవడం ఇవన్నీ జరిగాయి. అయితే వీరు కూడా అటార్నీ జనరల్ వారితో మాట్లాడి ఈ స్టేలన్నీ కూడా గ్రూప్‌గా కన్సాలిడేట్ చేసి హైకోర్టుకి మూవ్ చేసి, ఆ తర్వాత ఈ మాస్టర్ ప్లాను, అలాగే సన్నిధి వీధి విస్తరణ, జరిగే ఉపయోగాలు, భక్తులకు కలిగే సౌకర్యాలు ఇవన్నీ కూడా రిటన్ ఫార్మాట్‌లో జస్టిఫై చేస్తూ హైకోర్టుకి సబ్మిట్ చేయడం జరిగింది. అలాగే ఆ రిటన్ స్టేట్మెంట్‌లో ఈ దుకాణదారులకు కానీ, లేకపోతే అక్కడ మఠాలు ఉన్న వాళ్ళకి కానీ ఎటువంటి నష్టం జరగకుండా వాళ్ళకి సరైన కాంపన్సేషన్ ఇస్తాము అని చెప్పి లిఖితపూర్వకంగా ఇస్తే హైకోర్టు అద్భుతంగా ఈ ప్లాన్‌కి వీటిలన్నిటికి కూడా ఓకే చెప్తూ టీటీడీకి అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగిందంట. అయితే ఇది ఫ్రైడే ఆర్డర్ ఇవ్వడం జరిగింది. వెంటనే
అక్కడ సన్నిధి వీధిలో పనులు స్టార్ట్ చేయడం జరిగిందంట. ఈ షాపులని తొలగించడం ఇవన్నీ చేస్తుంటే, అకస్మాత్తుగా ఒక పెద్ద గుంపు కేకలేసుకుంటూ, అరుస్తూ వీళ్ళ వైపు పరిగెట్టుకుంటూ వచ్చారంట. వచ్చి రాళ్ళతో కొట్టడం మొదలుపెట్టారంట. ఎవరిని? పీవీఆర్‌కే ప్రసాద్ గారిని అండ్ అదర్ టీటీడీ స్టాఫ్‌ని. అందులో కొంతమందికి గాయాలు గూడా అయ్యాయంట. ఈ ఉద్రిక్తత ఎంత దాకెళ్ళిందంటే అక్కడున్న ఒక సెక్యూరిటీ గార్డ్ గాల్లో కాల్పులు జరపాల్సిన పరిస్థితి వచ్చిందంట. ఒక రౌండ్ షూట్ చేశాడంట గన్ గాల్లోకి. ఆ సౌండ్‌కి అందరూ కూడా ఎక్కడి వారు అక్కడ డిస్పర్స్ అయిపోయారంట. ఆ భయానికి అందరూ చెల్లాచెదురైపోయారు. కానీ ఈవో గారికి మనసులో మాత్రం విపరీతమైన ఒక కలత, ఒక ఇబ్బంది, బాధ ఏర్పడిందంట. ఇవన్నీ నా వల్లే జరిగింది కదా! నా వల్లే జరిగింది కదా! అన్న భావన ఏర్పడిపోయి చాలా మదన పడ్డారంట. ఆ మదన పడితే అలాగే అందు గురించి వారే పూర్తి బాధ్యత తీసుకొని ప్రతి షాప్ ఓనర్ దగ్గరికెళ్ళి వాళ్ళకి ఏ షాపు ఏ వరుస క్రమంలో పారదర్శకంగా ఎవరికి చెందాలో అవన్నీ కూడా రాసి, ఎవరికి ఎలాంటి షాప్ ఇంతకుముందు ఉండేదో అలాంటి షాప్ వచ్చేలా చూసుకొని, ఎవరు నష్టపోకుండా దగ్గరుండి అన్నీ చూసుకున్నారంట. అలా ఇవన్నీ చేసేసరికి 1982లో ఇవన్నీ పూర్తయ్యాయండి. పూర్తయ్యేసరికి వీరికి బదిలీ కూడా టీటీడీ నుంచి బదిలీ జరగడం కూడా ఇంచుమించుగా ఆ ఇయర్‌లోనే జరిగింది. అప్పుడు వీళ్ళందరూ తిరుపతిలో ఆయనుంటున్న క్యాంప్ ఆఫీసో లేకపోతే ఇంటికో వెళ్ళి అందరూ కూడా కళ్ళనీళ్ళు పెట్టుకున్నారంట. మేము అపార్థం చేసుకున్నాము మిమ్మల్ని. మీరు మాకు ఎటువంటి అన్యాయం మీ పేరెత్తి ఆ లోపం ఉంది అని చెప్పడానికి వీలు లేకుండా మీరు చేసి పెట్టారు మీకు అని చెప్పి వాళ్ళందరూ కూడా కళ్ళనీళ్ళు పెట్టుకున్నారంట. ఆ సన్నిధి వీధి దుకాణదారులంతా ఆ బేది ఆంజనేయ స్వామి పంచలోహ విగ్రహం, మాడవీధుల్లో నిర్వాసితులైన వారు శ్రీనివాసుడు, భూదేవి, శ్రీదేవి పంచలోహ విగ్రహాలు వీరికి వెళ్ళిపోతుండగా బహుకరించారంట. మరి ఇవంతా ఏ శక్తి నడిపించింది? ఒక సంవత్సర కాలంలో ఈ మాస్టర్ ప్లాన్‌ను ఎగ్జిక్యూట్ చేసి, ఇంప్లిమెంట్ చేసి భక్తులకి దగ్గరికి తీసుకొచ్చేలాగా ఏ శక్తి సహాయపడింది? ఆలోచించండి. జై శ్రీమన్నారాయణ.